హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. జై స్వరాజ్య టీవీ ఫుడ్ ప్రోగ్రాంలో ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాం. మామూలుగా హైదరాబాద్లో ఎవరన్నా పాయా తినాలన్నా, సూప్ తాగాలన్నా ఎక్కడికి వెళ్తారు? 99.9% చార్మినార్కి వెళ్తారు. కానీ చార్మినార్లో కాకుండా ఆసిఫ్ నగర్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో యూసేఫియా కేఫ్ అని ఒక కేఫ్ ఉంది. ఈ కేఫ్కి 70 ఏళ్ల చరిత్ర ఉంది. అంటే ఈ కేఫ్ పెట్టి ఇప్పటికీ 70 ఇయర్స్ పైన అయింది. అంటే నాకు తెలిసి 75 or 76 ఇయర్ అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళకి కూడా తెలియదు. సో 70 ఇయర్స్ ప్లస్ అయింది ఈ కేఫ్ పెట్టి. సో ఈ కేఫ్లో పాయ కానీ సూప్ కానీ చాలా బాగుంటుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 70 ఇయర్స్కే ఇక్కడ జనాలు ఈ ఫుడ్ తింటున్నారంటే ఎంత ఫేమస్ మీకు అర్థమై ఉంటుంది. సో ఈ కేఫ్ లోపలికి వెళ్ళి మనం కూడా టేస్ట్ చేసి ఐటెం ఎలా ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అది కనుక్కుందాం. ఓకేనా? నాతో పాటు రండి. హాయ్ భయ్యా, చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా యా, యాక్చువల్గా నేను ఇక్కడ మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో 70 ఇయర్స్ బ్యాక్ ఉన్న యూసోఫియా కేఫ్ గురించి చాలా విన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎలా ఉంది ఇక్కడ ఐటమ్స్? ఇక్కడ బాగుంటుంది, ఐటమ్స్ మాత్రం చాలా సూపర్. ఓకే, చాలా రోజులు తింటుంది ఇక్కడ. ఏంటంటే చలికాలంలో కూడా మనకు సూప్ బాగుంటుంది. అంటే కాళ్ళ షూర్ ఉంటారు కదా, అవును, మనకు హెల్తీగా ఉండడానికి కాళ్ళ షూర్ హెల్తీగా ఉంటుంది వస్తుంటారు. ఓకే ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫుడ్ తింటున్నారు? జస్ట్ 7 years. 7 years నుంచి. ఓ సూపర్. అంటే ఇక్కడ నాకు మెయిన్ ఎక్కువ జనాలు చెప్పింది ఏంటంటే ఇక్కడ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది అంటారా? మీకు ఎట్లా? లేదు, బయట కంటే కూడా ఇక్కడ మంచి క్వాలిటీ బాగుంటుంది. ఏ టేస్ట్ చేసినా కానీ బయట తింటే అలా ఉండదు, కానీ వీళ్ళు స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. ఓకే. హాయ్ భయ్యా. హాయ్. యా, ఫైన్. మన యూసోఫియా కేఫ్కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? నేను ఒక 5-6 years నుంచి. 5-6 years నుంచి. సూపర్. అంటే బేసిక్గా ఇట్లాంటి పాయాలు కానీ సూపులు కానీ ఇవన్నీ కూడా చార్మినార్లో మనకి ఎక్కువ దొరుకుతుంటాయి. అవునండి. కానీ ఇక్కడ ఏంటంటే చార్మినార్ కన్నా కూడా ఎక్కువ క్రౌడ్ ఉంది, ఎక్కువ ఇక్కడ టేస్ట్ ఉంటుంది అంటున్నారు. స్పెషల్ ఏంటి బయట ఓల్డ్ సిటీలోకి ఇక్కడికి? ఇక్కడ ఆ పాయాలో ఉండే టేస్ట్ వేరే దగ్గర ఉండదండి. ఇక్కడైతే ఆ సూప్ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు క్రౌడ్ చూస్తున్నారు కదా, ఇది 70 years ఇది. 70 years నుంచి ఉంది. టేస్ట్ అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ మంచిగా ఉంటుంది. వీళ్ళు ఓన్ కుకింగ్ అనమాట. ఓకే, బయట తీసుకొచ్చి చేసేది కాదు, ఓన్ కుకింగ్. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఓకే. అండ్ మీకు ఇక్కడ ఉన్న ఐటమ్స్లో బాగా మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటంటే మీరు ఎక్కువ రెగ్యులర్గా ఆర్డర్ చేసుకునేది? ఈ పాయానే. ఓకే. పాయ కాకుండా ఇంకేం ఐటమ్స్ బాగుంటాయి ఇక్కడ? ఇక్కడ బిస్కెట్స్, తర్వాత ఇంకొకటి తందూరి రోటీ, అవి కూడా మంచిగానే ఉంటాయి. నేను రెగ్యులర్ ఐటమ్ మాత్రం ఇది తీసుకుంటాను. చలికాలం కాబట్టి ఇంకా ఎక్కువ సేల్ కూడా ఉంటుంది. ఇంకా చాలా మంది ఎక్కువ మీలాంటి వాళ్ళు ఎక్కువ వచ్చి సూప్ తాగుతుంటారు. అవును, చాలా బాగుంటుంది అన్నమాట. సో గైస్, ఫైనల్లీ నేను కూడా మటన్ పాయా సూప్ ఆర్డర్ చేశాను. నేను కూడా టేస్ట్ చేసి, అంటే ఇప్పుడు దాకా అందరూ చాలా మంది చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు లైవ్లో నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. అది వచ్చిన వెంటనే టేస్ట్ చేసి మీకు చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. సో మటన్ పాయా సూప్ అయితే వచ్చేసింది. స్మెల్ అయితే మామూలుగా లేదు అసలు. అంటే ఇక్కడుంటే నాకు రోడ్డు బయటకు వస్తుంది స్మెల్. బట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఆసమ్. యాక్చువల్లీ అసలే వింటర్ కదా, వేడిగా సూప్ తాగుతుంటే అద్దరిపోయింది. మీరు కూడా ఇక్కడికి వచ్చి పక్కగా టేస్ట్ చేయండి. లొకేషన్ ఆల్రెడీ చెప్పా కదా, ఆసిఫ్ నగర్ దాటిన తర్వాత మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో యూసోఫియా కేఫ్ దగ్గరికి వచ్చి మటన్ పాయా సూప్ తాగండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, నాకు కూడా బాగా నచ్చింది. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. సో ఫైనల్లీ మనం యూసోఫియా కేఫ్ ఓనర్ మొహమ్మద్ గారి దగ్గర ఉన్నాము. సో ఆయన అడిగి ఈ హోటల్ గురించి తెలుసుకున్నాం. చెప్పగా. Hi sir, this is Cafe Yusufia run by our forefather from 70 years. Our great grandfather started it, then my grandfather was running it, and now we are running this restaurant from years. And this nahari is specially with full of natural ingredients. We don't use any artificial colors or something like that. The paya is prepared under our nose with very good quality and quantity. And I would say that it is served from morning 5 o'clock till morning 10 o'clock, and in the evening it starts from 6 o'clock and ends at 12 o'clock. And most probably in the evening we have a lot of customers who come from long distances
who come from long distances. And as you see that we have a lot of customers running over here, and we have lots of varieties in paya. Then we have jabda zaban, and then we have the soup and the haddi. The rates are very reasonable over here, and the thing is that even the poorest to the richest can come over here and have the food over here. We serve the soup at just rupees 40 per bowl, and the chapati or the roti or the naan is served at rupees 10. And the paya is it's very cheap, like only 100 rupees over here, one bowl of paya, and the jabda is 110 with the zaban at 110 again. And the thing is that the paya is very easily to chew and very soft in eating. సో ఇట్స్ ఆల్ యువర్ ఓన్ కుకింగ్? Yeah, this is the process of starting. Okay. It's cooked in same old days, ఓల్డ్ డేస్. same నో wood. గ్యాస్, No gas, no current, nothing. We use only wood. ఓ గ్రేట్. This is the natural process, like in the olden days how it was. Now we are using the same process. We go for everything natural. దట్స్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. It's very good for health, and the taste is awesome. సో గైస్ చూసారు కదా, 70 years చరిత్ర ఉన్న ఈ యూసోఫియా కేఫ్ని ఆ ఓనర్తో మనం మాట్లాడాం. అదేవిధంగా ఇక్కడ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో ఎఫర్డబుల్గా, అంటే రిచ్ నుంచి పూర్ వరకు చాలామంది, అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఈ టైంలో కూడా బెస్ట్ ఫుడ్ అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మీరు కూడా ఇక్కడికి విజిట్ చేయండి. మన ఆసిఫ్ నగర్ దాటిన తర్వాత మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంది యూసోఫియా కేఫ్. మీరందరూ కూడా డెఫినెట్గా రావాలి. థ్యాంక్ యూ. Have a nice day, sir. Thank you. Thank you.